చేసే ఛానల్. ఈరోజు ఏంటి అంటే పాటింగ్ మిక్స్ చేస్తున్నాను అనమాట. పాటింగ్ మిక్స్ ముందు ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కోకో పిట్ మేము నానబెట్టుకున్నాము. అంటే పెద్ద సైజ్ గ్రో బ్యాగ్లో నానబెట్టుకున్నాము అనమాట కోకో పిట్. ఇప్పుడు దాన్ని మనము వడకొట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం వడకొట్టుకున్నాం. ఇలాంటి చీరలో మేము ఇట్లా వేసి వడకొట్టుకుంటున్నాం అనమాట. కాటన్ క్లాత్లో అంటే ఈ వాటర్ మనము దీంట్లో సాల్ట్ వాటర్ అన్నీ కలిసి ఉంటాయి అనమాట. ఈ వాటర్ని తీసేసి మనం ఉత్తి కోకో పిట్ వరకు యూజ్ చేస్తాం. ఈ వాటర్లు కూడా అసలు పోయకూడదు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మనం ముందుగా కోకో పిట్ని నానబెట్టుకున్నాం కదా, నానబెట్టుకొని ఆరేసాం కదా. ఆరేసిన తర్వాత ఎట్లా ఉండదని చూడండి మీరు. ఫ్రెండ్స్ మనకి కోకో పిట్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకి పాటింగ్ మిక్స్కి కావాల్సిన ఏంటో చూద్దాము. సాయిల్, కోకో పిట్, ఎరువు, నీమ్ కేక్ పౌడర్. ఫ్రెండ్స్ నీమ్ కేక్ పౌడరు ఒక్కొక్క చెట్టుకి 3 పిడికలు వేయాలి. మనం ఇవన్నిటిని పాటింగ్ మిక్స్ చేద్దాం. చూడండి, పాటింగ్ మిక్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ మాకు ఈ పాటింగ్ మిక్స్ చేయడానికి గ్రో బ్యాగ్స్, మట్టి, ఎరువు అవన్నీ దాదాపు 10-15 రోజులు పట్టింది ఫ్రెండ్స్. అందుకని తప్పకుండా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. ఫ్రెండ్స్ మనము దీనికి ఈ విధంగా మనము డ్రైన్ హోల్స్ అనేవి పెట్టుకోవాలి. గ్రో బ్యాగ్స్కి 4 హోల్స్ పెట్టుకోవాలి, పెద్దవిగా 4 పెట్టుకోవాలి. ఇప్పుడు మనము వీటిని ముందుగా పాటింగ్ మిక్స్ చేసుకున్నాం కదా, దీన్ని నింపేద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము సీడ్ ప్లాంటేషన్ని ఎట్లా వేసుకోవాలని చూపిస్తాము. ముందుగా మేము స్టార్ట్ చేసేది ఆకుకూర నుంచి. ఇది చుక్క కూర అనమాట. చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి సీడ్స్ ఇప్పుడు మనం డైరెక్ట్గా వేయకూడదు అనమాట. ఇట్లాగా మట్టిలో కలుపుకొని వేసుకోవాలన్నమాట. చూసారా, ఇట్లా మట్టిలో కలుపుకొని మనం చల్లుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనం ఇందాక మట్టిలో కలిపి సీడ్స్ వేసాము, దాని మీద మనం లైట్గా మట్టి చల్లుకోవాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, మొత్తం మట్టి అంతా మనం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దాంట్లో లైట్గా స్ప్రేయర్ వాటర్ ఇచ్చుకోవాలన్నమాట. స్ప్రేయర్తోనే వాటర్ ఇచ్చుకోవాలి. మనం వాటర్ ఇచ్చుకున్నాం కదా.
వాటర్ చేసుకున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్లాంటేషన్ మా అన్నయ్య హైబ్రిడ్ కొరియాండర్ వేస్తారనమాట. హైబ్రిడ్ కొరియాండర్ సీడ్స్ ఫస్ట్ ఈ విధంగా పగలగొట్టుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా పగలగొట్టుకోవాలన్నమాట మధ్యలోకి. ఇప్పుడు దాన్ని చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ దీని మీద మనము మట్టి వేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రెండ్స్ ఇప్పుడు మనము స్ప్రేయర్ ఇచ్చుకోవాలి వాటర్. మేము ఇది ఫ్రెండ్స్ మేము ఇది ఎక్కడ కొన్నామంటే బస్ స్టాండ్లో ఉందనమాట. 50 రూపీస్ అనమాట దీని ప్రైస్. 50 రూపీస్ ఇది కొన్నామన్నమాట. వాటర్ స్ప్రేయర్కి చెట్లుకి పురుగు మందు అవన్నీ కూడా కొట్టుకోవచ్చు అనమాట. వాటర్ దాంతో స్ప్రే చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు కావాలంటే కొనుక్కోండి ఫ్రెండ్స్. స్టిక్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పాలకూర అన్నమాట. పాలకూర సీడ్స్ చూడండి. ఇప్పుడు మనం ప్లాంటేషన్ చేసుకుందాం. దాని మీద మనము మట్టిని పోసేస్తాం. ఫ్రెండ్స్ ఇదే ప్రాసెస్ లో మళ్ళీ వాటర్ పోసేస్తున్నాం. కూరకి ప్రాసెస్ చేసాం కదా, దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అట్టే అనమాట. చుక్క కూరకి చూడండి, దీన్ని కూడా మట్టిలో కలిపి వేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీని మీద మట్టి వేసుకోవాలి. ఈ సీడ్స్ ని మట్టి అంతా కవర్ చేసేయాలన్నమాట. సీడ్స్ మనకి పైకి కనపడకూడదు, మొత్తం సీడ్స్ చేసేసుకోవాలి. కనిపించకుండా మట్టి వేసేసుకోవాలి. అప్పుడు మనకి విత్తనం లోపల నుంచి వస్తుంది అనమాట. మనకు సైడ్స్ మట్టి వేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ స్ప్రే చేసేసుకోవాలి. వాటర్ ఫ్రెండ్స్, ఈ సీడ్స్ ఏంటంటే పెరుగు తోటకూర అనమాట. చూడండి సీడ్స్. ఇప్పుడు దీన్ని మనము మట్టిలో కలుపుకుండా డైరెక్ట్ గా సీడ్స్ వేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో మనము మట్టి పోసేస్తాం, కవర్ చేసేస్తాం. ఇప్పుడు నేను వేయాల్సింది.
మనము వాటర్ స్ప్రే చేసుకుందాం. మట్టి కవర్ చేయండి కదా వాటర్ స్ప్రే. ఫ్రెండ్స్ ఇది రోజు మనము స్ప్రేతోనే ఇచ్చుకోవాలి. ఇట్లా వాటర్ పోస్తే సీడ్స్ అనేవి రావు. ఇప్పుడు స్ప్రే ఇచ్చేసుకున్నాం. ఇప్పుడు మనం స్ప్రే ఇచ్చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ వాటర్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బెండకాయ వెజిటేబుల్స్ వేసుకున్నాం. వెజిటేబుల్స్లో బెండకాయ వేసుకున్నాం. ఇది మా అన్నయ్య వేస్తారు చూడండి. ఫస్ట్ ఈ విధంగా లైన్స్ పెట్టుకోవాలి, డివైడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇట్లా వేసుకోవాలన్నమాట. గింజలు చూడండి చూపిస్తున్న విధంగా వేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ మట్టినే ఇట్లా కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. కొన్న మట్టిని కవర్ చేయాలి. మనం వాటర్ స్ప్రే ఇవ్వాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు వంకాయ గింజలు వేసుకున్నాము. వంకాయ కూడా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఇవి లైన్స్ పెట్టుకొని డివైడ్ చేసుకోవాలి. దాంట్లో కూడా సీడ్స్ని వేసుకోవాలి. ఇలాగా వేసేసుకొని దీన్ని కూడా ఇట్లా కవర్ చేసుకోవాలి. ఇట్లాగా సీడ్స్ కనిపించకుండా కవర్ చేసుకోవాలి. మనం ఇప్పుడు మనము వాటర్ స్ప్రే ఇచ్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్ వాటర్ స్ప్రే వచ్చేసాం. మేము చేసిన ప్లాంటేషన్ ఇదే. ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.